గూడూరు గ్రామ ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీకందరికీ తెలుసు, మనకి 16వ తేదీ ఉదయం తెల్లవారుజామున 4:50 ఒక చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. సో మీరందరూ కూడా ఆ సీసీ కెమెరాల్లో వీడియో అందరూ చూసింటారు. సో ప్రజలంతా చాలా భయభ్రాంతులకు గురవడం జరిగింది. సో మేము కూడా మన గూడూరు పోలీస్ సిబ్బంది సిఐ గారి సూచనలతో ఎంతగానో శ్రమించి ఈ కేసును ఛేదించడం జరిగింది. సో కేసు వివరాలకు వస్తే 16వ తేదీ 7వ నెల 2026 తెల్లవారుజామున సుమారు 4:50 గూడూరు పట్టణంలో పడకాన వీధిలో నివాసం ఉంటున్న శ్రీమతి మాచర్ల పద్మావతి తన ఇంటి ముందు కసు ఊడుస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కిందికి తోసేసి మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు గొలుసును లాక్కొని పరారైతున్నాడు. ఈ మేరకు గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజే మనం ఒక టీంని ఫామ్ చేసి మొత్తం అంతా సీసీ కెమెరాలన్నీ చెక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు చెక్ చేసిన తర్వాత మనకి ఒకే కెమెరాలో క్యాప్చర్ అయ్యాడు దొంగ, మరి ఆ తర్వాత ఏ కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. సో మళ్ళీ మన సిబ్బంది అందరూ విచారించుకున్న తర్వాత లోకల్ వ్యక్తి అని తెలియడం జరిగింది. సో లోకల్ వ్యక్తి అని తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టిన తర్వాత దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిందేమనగా ఒక అనుమానితులు విచారించడం ద్వారా నల్లబోతుల శ్రీనివాసులు, వాళ్ళ నాన్న పేరు నల్లబోతుల నారాయణ, ఇతని గొల్ల వీధి గూడూరే, ఇతనే నేరానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. సో 19వ తేదీ 7వ నెల 2026 నాడు తేదీ నీళ్లు కింద అదుపులో తీసుకుని విచారించగా తాను దాచిపెట్టిన బంగారు గొలుసుని స్వచ్ఛందంగా అతని అద్దె ఇంటి పైకప్పు పైన ప్లాస్టిక్ కవర్లో ఉంచి అది 3 తులాల 4 గ్రాములు ఉండడం జరిగింది. వాటిని పంచాయతీదారుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం అయినది. సరే, ఈ దర్యాప్తు విషయంలో మనకు ఎంతగానో కృషి చేసిన గూడూరు పోలీస్ సిబ్బంది అశోక్ PC 577, మల్లికార్జున PC 3307, ప్రసాద్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ 2644, షఫీ గూడూరు డ్రైవర్, వీటిని DSP గారు ఎంతో అభినందించి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. మీరు ఎంతగానో ఈ దర్యాప్తులో మాకు ఎంతగానో కృషి చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మరియు వాళ్ళ సిబ్బంది ఈ చైన్ స్నాచింగ్ కేసుని చాలా చాకచక్యంగా వివరించి నిందితుడిని త్వరగా పట్టుకొని నుంచి ప్రాపర్టీస్ పోయిన మొత్తం రికవరీ చేశారు. దానికోసం ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బంది అయిన అశోక్, మల్లికార్జున, ప్రసాద్ సింగ్ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా SP గారు, DSP గారు ఈ కేసు ఛేదించినందుకు వీళ్ళకి రివార్డు కూడా ప్రకటించారు. అది కూడా త్వరలో మన SP గారి మంత్లీ మీటింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.